శ్రోతలకు నమస్కారం. మన పురాణాల్లో అపారమైన ఏకాగ్రత, లక్ష్య సాధనకు ప్రతీకగా అర్జునుడిని భావిస్తారు. అర్జునుడు శబ్దభేది ద్వారా కేవలం శబ్దాన్ని ఆధారంగా చేసుకుని చీకటిలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించేవారని మనందరికీ తెలుసు. నేడు మనం బ్లైండ్ క్రికెటర్లను చూస్తే ఆ శబ్దభేది విద్యకు ఆధునిక రూపం కనిపిస్తుంది. వారంతా అభినవ అర్జునుల్లా కనిపిస్తారు. ఒక్కటే తేడా, వారి చేతిలో విల్లు పట్టుకోరు, బ్యాట్ పట్టుకుంటారు. వారి ముందున్నది యుద్ధరంగం కాదు, క్రికెట్ మైదానం. అయినప్పటికీ వారి విజయానికి మూలాధారం మాత్రం ఒక్కటే: ఆ శబ్దాన్ని వినడం, దాన్ని అర్థం చేసుకోవడం, క్షణాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం. బ్లైండ్ క్రికెట్లో ఉపయోగించే బంతి లోపల చిన్న చిన్న లోహపు గుళికలు ఉంటాయి. బంతి దొర్లుతున్నప్పుడు వచ్చే ప్రత్యేకమైన శబ్దమే ఆటగాళ్లకు దిక్సూచి. ఆ శబ్దం ఎంత వేగంగా వస్తుంది, ఏ దిశ నుంచి వస్తుంది, ఎంత దూరంలో ఉంది అని వారు క్షణాల్లో అంచనా వేసి బ్యాట్తో బంతిని కొడతారు. ఇది కేవలం ఆట కాదు, వినికిడిని దృష్టిగా మార్చుకున్న అద్భుతమైన మానవ సామర్థ్యం. అర్జునుడు శబ్దాన్ని విని బాణాన్ని సంధించినట్లే బ్లైండ్ క్రికెటర్లు ఆ శబ్దాన్ని విని బంతిని బౌండరీకి తరలిస్తారు. ఇక్కడ వారి చెవులే వారి కళ్ళగా మార్చుకుని ప్రతి శబ్దాన్ని ఒక అవకాశంగా మలుచుకుంటారు. మరి బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 8 జట్లు పాల్గొంటున్న రాష్ట్రస్థాయి బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ మన తిరుపతిలోని గొల్లవానిగుంటలోని ఎన్టీఆర్ పవిలియన్లో నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు 4 రోజుల పాటు జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ప్రాంతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇంకా జాతీయ స్థాయి ఆటగాళ్లు ఎందరో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రికెటర్లు, కోచ్, నిర్వాహకులు, ప్రేక్షకులు ఆకాశవాణితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర స్థాయి క్రీడాకారుడు కోటిరెడ్డి గారు ఈ ఆటలోని మౌలిక అంశాలను మనకు తెలియచేశారు. నేను ప్రీవియస్లీ B1 కేటగిరీలో ప్లేయర్గా నేను స్టేట్ లెవెల్కి మ్యాచెస్ ఆడడం జరిగింది. B1 కేటగిరీ, B2, B3 అని 3 కేటగిరీస్ ఉంటాయి 11 ప్లేయర్స్లో. B1 కేటగిరీలో 4 నెంబర్స్ ఆడాలి 11 ప్లేయర్స్లో. ఈ 4 నెంబర్స్ కూడా 40% కోట. బౌలింగ్ చేసేటప్పుడు 20 ఓవర్స్ ఉంటే కనుక 40% కోట మేము 7 ఓవర్స్ B1 వేయాలి. అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే ఇప్పుడు B2, B3 వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ ఏంటంటే B1 వాళ్ళు ఈ బాల్ సౌండ్ను బట్టి ఈ సౌండ్ను రికగ్నైజ్ చేసి బాల్ని మేము బ్యాట్ కింద పెట్టి, యాక్చువల్గా మీరు స్వీప్ చేస్తారు కదా, మేము అలా బ్యాట్ కంపల్సరీ కింద పెట్టి ఆ సౌండ్ను బట్టి బ్యాట్ తోటి మేము ఆ స్కోర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ఒక బై రన్నర్ ఉంటారు. మేము సింగిల్ రన్ కొడితే డబల్ కౌంట్ అవుతుంది, డబల్ కొడితే 4 కౌంట్ అవుతుంది. ఇన్ కేస్ 6 కొట్టామనుకోండి 12 రౌండ్స్ కౌంట్ అవుతాయి అన్నమాట. మా వల్ల అడ్వాంటేజ్ అన్న మ్యాచ్కి ఏంటంటే ఇప్పుడు పొరపాటున 8 రన్లు కొట్టాలి, 2 బాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు B2, B3 ఉన్నారనుకోండి కంపల్సరీ 2 4s కొట్టాలి. అదే మేము ఉన్నామనుకోండి ఒక్క 4 కొట్టినా 8 రన్స్ కౌంట్ అయిపోతాయి. అలాగే బౌలింగ్ చేసేటప్పుడు కూడా కీపర్ సౌండ్ వింటామన్నమాట. కీపర్ హియర్ 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 అని చెప్పినప్పుడు ఆ సౌండ్ బట్టి రెడీ బ్యాట్స్మెన్ అని చెప్పి బ్యాట్స్మెన్ ఎక్కడున్నాడో ఆ సౌండ్ని బట్టి బాల్ మేము బౌల్ చేస్తాము. కింద మాత్రమే బౌల్ చేయాలన్నమాట, బౌన్స్ చేయకుండా. అట్లాగే ఫీల్డింగ్ అప్పుడు బాల్ సౌండ్ని బట్టి మేము బాల్ ఎక్కడొస్తుందో ఆ సౌండ్ తోటే మేము ఫీల్డింగ్ కూడా చేయగలము. ఇంకేస్ మాకు గైడ్ చేస్తారనమాట. B2, B3 లెఫ్ట్ సైడ్ బాల్ వస్తుంది, రైట్ సైడ్ బాల్ వస్తుంది అని ఈ సౌండ్ ద్వారా కూడా మేము రికగ్నైజ్ చేసి ఫీల్డింగ్లో మేము చేయగలము. కంపల్సరీ ఇక్కడ ఏంటంటే మాకు ఒక బ్లైండ్ ఫోల్ లాగా ఒక స్పెట్స్ ఇస్తారనమాట, అవి కంపల్సరీ పెట్టుకోవాలి. యాక్చువల్లీ B1గా మేము ఆడేటప్పుడు చాలా ఇంజరీస్ కూడా అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ బాల్ వేగంగా వచ్చేటప్పుడు స్లోగా వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, బాగా ఫాస్ట్ వచ్చినప్పుడు ఎలా బౌన్స్ అవుతుందో ఒక్కోసారి తెలియనప్పుడు వాటిని ముందు B1 కేటగిరీలో ఆడాలంటే ధైర్యం చేయాలి. ధైర్యం చేస్తేనే రిస్క్ లేని రివార్డ్ లేదంటారు కదా, అట్లాగా ఫస్ట్ మనలో మనకు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండి చేసినప్పుడే. నేను స్టేట్ లెవెల్లో ఆడినప్పుడు చాలాసార్లు 2-3 సార్లు మనము ఇంజరీస్ కూడా అవుతుంటాయి. వాటిని అన్నింటిని తట్టుకోగలిగి ఆడితేనే నార్మల్ క్రికెట్లో ఎలాగైతే స్ట్రగుల్స్ ఉంటాయో మా క్రికెట్ గేమ్లో కూడా ఉంటాయి. కానీ వాటిని ఎదిరించి హ్యాపీగా గేమ్ని మేము ఇంట్రెస్ట్గా ఏ రోజు దాన్ని డిసడ్వాంటేజ్గా తీసుకోకుండా హ్యాపీగా మాకు దొరికిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా ఆడగలుగుతున్నాం. అనంతరం కర్నూలు జిల్లా ధోన్ మండలం సీసగుంతల నుంచి వచ్చిన B1 కేటగిరీ క్రికెటర్ ప్రేమ్ కుమార్ గారు అంధత్వం తన బలహీనత కాదని, అది తన బలంగా భావిస్తానని తమ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచారు. నాకు ఈ విజన్ లాస్ అన్నది
బై బర్త్ రాలేదు నాకు. సో ఆఫ్టర్ 12 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు అమ్మవారు లైక్ చికెన్ ఫాక్స్ అంటారు కదా, సో దాంతో నా విజన్ కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత నాకు స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో నేను ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా హేళన పట్టించేవాళ్ళు, ర్యాగింగ్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, అంటే బోర్డుపై అక్షరాలు కనిపించక చాలా ఇబ్బంది పడేవాడిని. సో బట్ నాకు నేనుగా సవాల్గా తీసుకున్నటువంటిది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే నాకు పిచ్చి ప్రాణం. ఆ క్రికెట్ ఎప్పుడు టీవీలో వస్తున్నా కూడా నేను స్కూల్ బంద్ చేసి కాలేజ్ ఎగరగొట్టి కూడా మ్యాచ్లు చూసేవాడిని, అంత పిచ్చి క్రికెట్ అంటే. సో నార్మల్ క్రికెట్ కూడా నేను ఆడేవాడిని ఫస్ట్లో, అంటే నాకు కొంత విజన్ కనిపించడం వల్ల నార్మల్ క్రికెట్లో ఒక బౌలర్గా నా కెరీర్ నేను స్కూల్లో ఆడుకునేవాడిని ఆనందంగా. సో తర్వాత నాకు బ్యాటింగ్ ఇదంతా చాలా ఇబ్బంది అనిపించేది. ఆఫ్టర్ దెన్ నేను నంద్యాల సెయింట్ లూక్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అనేటువంటి స్కూల్లో నేను ఇంటర్మీడియట్ అక్కడ జాయిన్ అయినప్పటికీ నంద్యాలలో బ్లైండ్స్ కూడా క్రికెట్ ఉందని నేను అక్కడ తెలుసుకున్నాను. సో బ్లైండ్స్ కూడా క్రికెట్ ఆడుతున్నారా, అది గల్లీలో కాదు ఢిల్లీలో ఆడేటువంటి ఇంటర్నేషనల్ లెవెల్స్లో క్రికెట్ ఉందని నేను విన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత, మా సీనియర్స్ ఆడుతున్నప్పుడు. సో నేను అక్కడ చూసిన తర్వాత నేను అనుకున్నా, నా క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా, నా క్రికెట్ అంటే చాలా ప్రాణం. సో నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా నా లైఫ్లో నేను బ్రతుకున్నంతలోపు ఒక్కసారి ఇండియన్ టీం జెర్సీ వేసుకోవాలి, మన ఇండియా టీం తరపున రిప్రజెంట్ చేయాలి, అది పాకిస్తాన్పై గెలవాలి, అందులో నేను ఒక మెంబర్గా ఉండాలి అనేది నా లైఫ్ డ్రీమ్ అనమాట. సో 2006లో నా క్రికెట్ కెరీర్ స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను కర్నూలు డిస్ట్రిక్ట్కి నేను కెప్టెన్గా రావడం జరిగింది. సో 2008 నుంచి నేను ప్రారంభించిన నా క్రికెట్ కెరీర్ ప్రతి సౌత్ జోన్ నేషనల్స్ కంటిన్యూస్గా ఎక్కడ బయట లేకుండా ప్రతిసారి నా పర్ఫార్మెన్స్ బాగుండటం, నాకు ఆపర్చునిటీస్ రావటం. నాకు ద ఫస్ట్ టైం నేను ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేయడానికి నాకు 2016లో ఫస్ట్ T20 ఏషియా కప్ మన ఇండియాలో అయింది. అక్కడ కూడా ఫస్ట్ మ్యాచ్ నేను నేపాల్తో ఆడినప్పుడు అక్కడ నేను వేసినటువంటి 2 ఓవర్లో 3 వికెట్లు తీసి నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్, అది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ డే. తర్వాత పాకిస్తాన్ ఫైనల్ ఆడాను. అది ఒక్కసారి నేను పాకిస్తాన్ ఫైనల్తో ఆడాలనుకున్నాను, కానీ నా అదృష్టశాత్తు లేదా నా కష్టమో ఇంకోటి ఏదనుకోవచ్చు, కానీ 3 వరల్డ్ కప్లు, అంటే ఫస్ట్ T20 ఏషియా కప్, ఒకటి సెకండ్ T20 వరల్డ్ కప్, తర్వాత 5th ODI వరల్డ్ కప్, ఈ 3 కూడా నేను ఆడడం జరిగింది. ఆ 3 కూడా ఫైనల్స్ పాకిస్తాన్తో ఆడాను. అది నా లైఫ్లో నువ్వేం సాధించావంటే పాకిస్తాన్ ఫైనల్లో 3 సార్లు ఓడించినటువంటి జట్లు ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్ అని గర్వంగా చెప్పుకుంటాను. తర్వాత స్టార్టింగ్లో నేను చాలా ఫీల్ అయ్యేవాడిని, అంటే కళ్ళు ఉంటే నేను ఏదో పని చేసుకుని బ్రతికేవాడినో, లేకుంటే ఇంకో లైక్ అంటే పేరెంట్స్పై డిపెండ్ కాకుండా బ్రతికేవాడిని అని నాకు ఆ వీక్నెస్ అనుకున్నా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను అనుకుంటా మై వీక్నెస్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎందుకంటే నేను బ్లైండ్ అవ్వటం వల్లే నేను భారతదేశానికి రిప్రజెంట్ చేశాను. సో అది అందరికీ రాదు. సో నాకు అది గర్వంగా చెప్పుకుంటా, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను ఎవరు అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ బ్లైండ్ క్రికెటర్ అని. అంత క్రెడిట్ ఇచ్చింది నాకు నా బ్లైండ్నెస్. సో నాకు అది వీక్నెస్ కాదు, కానీ నా స్ట్రెంగ్త్లో ఫీల్ అవుతా. ప్రేమ్ కుమార్ గారు క్రికెటర్గానే కాకుండా వివిధ రంగాల్లో తమకున్న ప్రావీణ్యాన్ని తెలియచేస్తూ ఎంతో మధురమైన తమ స్వరంలో తమ ఆత్మస్థైర్యానికి అద్దం పట్టే అద్భుతమైన గీతాన్ని ఆలపించారు. ప్రొఫెషనల్గా సింగింగ్ కూడా నేను నా జాబ్ కంటే ముందు నేను సింగర్గా టీవీ ఛానల్స్లో కూడా వాడడం జరిగింది. నాకు ఓన్ ఆర్కెస్ట్రా కూడా ఉంది. సో ప్రైవేట్ సాంగ్స్, నార్మల్ సాంగ్, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తా, తబలా, కీబోర్డు, తర్వాత డోలకు, డప్పు, ఇవన్నీ కూడా నేను ప్లే చేస్తాను. సో పాటలు అంటే అంత పిచ్చే. లైక్ ఇవన్నీ ఎందుకు చెప్తుంటున్నానంటే, పాటలు, కరాటే, ఎడ్యుకేషన్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే, నార్మల్స్కి మేమేం తక్కువ కాదు, మేము కూడా అనుకుంటే సాధించగలను. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. ఆ తరువాత B3 కేటగిరీ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ ఇంకా భారత బ్లైండ్ క్రికెట్ టీం కెప్టెన్ టి దుర్గారావు గారు భవిష్యత్తులో భారతదేశానికి ప్రపంచ కప్ అందించాలనే తమ ఆకాంక్షను వ్యక్తపరిచారు. నేను వచ్చేసి B3 కేటగిరీ అండ్ ఆల్రౌండర్ ప్లేయర్. నేను వచ్చేసి నార్మల్ క్రికెట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, బయట ఎక్కడ చూసినా కూడా మీకు నార్మల్ క్రికెట్ ఉంటే ఎక్కడైనా ఆడుతారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. బట్ బ్లైండ్ క్రికెట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే నార్మల్ క్రికెట్లో మీకు తెలుసు ఏ విధంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఏ విధంగా వాళ్ళకి ఒక బ్యాకప్ ఉంటుంది, ఏ విధంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ అంటుంటుంది. బట్ బ్లైండ్ క్రికెట్లో అలా కాదు.
మీరు బ్లైండ్ క్రికెట్ ఆడాలన్నా చూడాలనుకున్నా ఓన్లీ అది బ్లైండ్ స్కూల్స్లోనే అవుతుంది. ఎందుకంటే అక్కడే ఆడుతారు బ్లైండ్ క్రికెట్ గురించి. చాలా మీరు అనుకున్నంత ఈజీ గేమ్ ఉండదు క్రికెట్. ఎందుకంటే చెప్పడం ప్రతి ఒక్కరు క్రికెట్ అనేది ఉంటుంది, బట్ బ్లైండ్ క్రికెట్ కంప్లీట్లీ టఫ్. చాలా స్పీడ్గా వస్తుంది, కింద నుంచి వస్తుంది, బ్యాట్స్మెన్ చాలా యాక్టివ్గా ఉండాలి, ప్లేయర్స్ కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు బాల్ ఆడాలన్నా కూడా నాయిస్ మీదే బేస్ చేసి ఉంటుంది. సో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూసేటప్పుడు. సో నా వరకు వచ్చేసరికి బ్లైండ్ క్రికెట్ ఏంటంటే యాజ్ ఏ ప్లేయర్గా నేను 2014 నుంచి ఇండియన్ టీంలో ఉన్నాను. సో నార్మల్గా నేషనల్స్ వచ్చేసి 2012లో ఆడాను. 2014లో నా ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాను. సో నేను వచ్చేసి 2 T20 వరల్డ్ కప్స్కి విన్నింగ్ స్క్వాడ్లో ఉన్నాను, 2 ODI వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్లో ఉన్నాను, ఒక ఏషియా కప్ గెలిచాను, ఒక సిల్వర్ మెడల్ కూడా గెలిచాను. సో నాకు బ్లైండ్ క్రికెట్ ఇన్స్పిరేషన్ ఎస్పెషల్లీ వచ్చేసరికి మన స్టేట్ నుంచి అజయ్ అన్న అండ్ ఇంకొక సీనియర్ వెంకటేష్ అన్న కూడా ఉన్నారు. అజయ్ అన్న లైక్ నా లైఫ్ మొత్తం నిజంగా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ అజయ్ అన్న గురించి. ఎందుకంటే ఒకనో టైంలో నేను క్రికెట్ ఆడలేను, లైక్ నేను ఆ ఇయర్స్ ఒక 16-15 ఇయర్స్ టైంలో వద్దులే ఇంకెందుకు నా ఆఫీస్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా. బట్ అజయ్ అన్న కంప్లీట్లీ నన్ను ఫోర్స్ చేస్తూనే ఉండేవాడు. నీకు మంచి ఏజ్ ఉంది, ఆ గేమ్ నీకు బాగా తెలుసు, ఆడు ఇప్పటి నుంచి చేసుకుంటే ఉన్న స్థాయికి వెళ్తావు అని చాలా బ్యాకప్ చేస్తూనే ఉండేవాడు. సో ఆ టైంలో ఆయన చేసిన ఎంకరేజ్మెంట్ అంత ఎంత కాదు, పర్సనలీ కూడా లైక్ ఫైనాన్స్గా మేమంత ఇది కాదు. ఎందుకంటే నేను ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చాను, చాలా టఫ్ మా విలేజ్ గురించి చెప్పాలంటే మాకు ఒక 2 days వర్షం పెడితే కరెంట్ కూడా ఉండదు. మాకు అంత టఫెస్ట్ పొజిషన్ నుంచి వచ్చాము. అండ్ యాజ్ ఎ ప్లేయర్గా వరల్డ్ కప్స్ అన్ని విన్నింగ్ స్క్వాడ్లో ఎన్నో ఉన్నాను. బట్ యాజ్ ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన తర్వాత ఇంతవరకు ఒక మేజర్ టోర్నమెంట్ అనేది ఇంకా జరగలేదు. హోప్ బై గాడ్స్ గ్రేస్ ఈ ఇయర్ లాస్ట్కి ఏషియా కప్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ కూడా ఉందంటున్నారు. సో హోప్ యాజ్ ఎ కెప్టెన్గా కూడా నేను అచీవ్ చేయాలనేసి అది నాకు డ్రీమ్. ఎందుకంటే ప్లేయర్గా అచీవ్ చేశాను, బట్ టీమ్గా యాజ్ ఎ కెప్టెన్గా నా టీంని నేను నడిపించుకోవాలి. ఎందుకంటే అది ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది, అంటే కంట్రీని లీడ్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. అది డ్రీమ్, మనం ఎవరు కావాలనుకోము, అది దేవుడు అనుగ్రహించింది. అది సో ఐ హోప్ బై గాడ్స్ గ్రేస్ యాజ్ ఎ కెప్టెన్ కూడా నేను ట్రోఫీ అందిస్తానని. అనంతరం 20 ఏళ్ల విరామం తర్వాత తిరిగి క్రికెట్పై తమకున్న అభిమానంతో మళ్లీ బ్లైండ్ క్రికెట్ ఆడడం ప్రారంభించి బ్లైండ్ క్రికెట్కు తమ వంతు కృషి చేయాలనే తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం కూడా అందుకు తగిన తోడ్పాటు అందించాలని కోరారు లక్కిపోగు రత్నరాజు గారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం గుంటూరు రైడర్స్ నుంచి B1 ప్లేయర్గా ఇక్కడ ప్రజెంట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. నేను చిన్నప్పటి నుండి మరి ఈ యొక్క క్రికెట్ గురించి తెలుసుకొని ఆడుతూ మరి వచ్చి ఈ క్రికెట్లో పార్టిసిపేట్ చేసి క్రికెట్ని డెవలప్ చేయాలి, క్రికెట్లో ఉండి ఆడుతూనే డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో మరి ఇప్పుడు కూడా మేము ప్లేయర్గా రావడం జరిగింది. మరి ఇప్పుడు ఏపీలో బ్లైండ్ క్రికెట్ అంటే సగం మంది ప్లేయర్స్ ఫస్ట్ నుంచి ఏపీ నుండే ఉండేవాళ్ళు. ఇప్పటికీ అది మ్యాక్సిమం కొనసాగుతూ ఉంది. ఏపీ నుంచి అందులో క్రికెట్లో ఇంకా మంచి వాళ్ళని వెలికి తీసే క్రమంలో మరి ఏపీ క్యాబ్ సభ్యులు కానీ అసోసియేషన్ మరి పెద్దలు కృషి చేస్తూ మరి మనందరి కోసం బ్లైండ్ క్రికెట్ కోసం అహర్నిశలు పాటుపడుతూ ఉన్నారు. క్రికెట్ గురించి మరి ప్రపంచ స్థాయి కీర్తి మనకి దక్కుతుందంటే అది ఎవరు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి అటువంటి తరుణంలో ప్రభుత్వాలు మా పైన దృష్టి పెట్టి ఇప్పటికీ ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్తో పాటుగా తోడ్పాటు ఇంకా అందించాలి. ఇంకా మాకు ప్రతి జిల్లాలో ఒక CTC అంటే క్రికెట్ ట్రైనింగ్ సెంటర్స్ గ్రౌండ్తో పాటుగా ఇస్తే మరి మేము ఈ ప్రభుత్వాలను అడిగేది డబ్బు కాదు, లేకుంటే ధనం కాదు, ఇంకోటి కాదు, మాకు వెసులుబాటు కల్పిస్తే మేము ఖచ్చితంగా మరి నార్మల్ క్రికెట్ కన్నా కూడా సకలాంగులు ఆడేటువంటి ఆటల కన్నా కూడా మేము ఇంకా సాధించి చూపించగలమనే ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం మాలో మెండుగా ఉన్నాయి. దాన్ని గుర్తించి ప్రభుత్వాలు కానీ మరి మాకు సహకరించేటువంటి బయట సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, అటువంటి సంస్థలు ఇంకా ముందుకొచ్చి మాకు ఎంకరేజ్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంగంలోనే కాదు ప్రతి రంగంలో కూడా అగ్రగామిగా ఉంటుంది, నిలబెడతాం. అనంతరం ఆంధ్రప్రదేశ్ జట్టు క్రికెటర్ గణేష్ గారు తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో ఇలా పంచుకున్నారు. మా ఊరు వచ్చేసి కదిరి దగ్గర గంగాపురం అనే విలేజ్, సత్యసాయి డిస్టిక్. మా ఇంట్లో అయితే అమ్మ నాన్న అన్న ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ నా క్రికెట్కి అడ్డు చెప్పలేదు. నువ్వేమైనా చెయ్యి, ఏదైనా సాధించు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్తో నేను ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడకుండా నా లైఫ్లో నేను నా కష్ట జీవితంతో నేను ఇప్పుడు ఒక గవర్నమెంట్ బ్యాంక్లో, యూనియన్ బ్యాంక్లో క్లర్క్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చేసి ప్రాక్టీస్ కోసం నేను బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్నాను ఇక్కడ. సో నేను చిన్నప్పటి నుండి కదిరి అడిట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. చిన్నప్పటి నుండి బ్లైండే నేను. తర్వాత వచ్చేసి ఈ క్రికెట్ అంటే చాలా పిచ్చి నాకు.
అందరిలాగా సైటెడ్ ఆడాలి, ఆ క్రికెట్ ఆడాలి అని పిచ్చి ఉండేది, కానీ నాకు కనిపించదు. ఎలాగ దాన్ని గ్యాస్ చేయాలి అన్నట్టుగా. నాది B2 కేటగిరీ కాబట్టేసి 2 మీటర్స్ వరకు నేను చూడగలను గ్రౌండ్లో. అది కూడా ఒక్కోసారి సన్లైట్ ఐస్లే పడుతుంటుంది. తర్వాత విత్ ఫీల్డ్ సెట్ అయినా సరే మా కీపర్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళు గైడ్ చేస్తారు. మాకి బాల్ మా సైడ్ వచ్చినా సరే అనౌన్స్ చేస్తారు, నీ సైడ్ బాల్ వస్తుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్తారు. పైన క్యాచెస్ అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు, మాకి పైన బాల్ వస్తుంది, నీ సైడ్ పడుతుంది, నువ్వు అలర్ట్ అయిపో. వెంటనే ఇమ్మీడియట్గా మేము ఆ బౌండరీ సైడ్ చేయడానికి ఫుల్ డైవ్ కొట్టేస్తాం, ఏ సైడ్ వస్తుంది అనేది షార్ప్గా వినేసి విత్ సౌండ్ మాత్రం. నేను వచ్చేసి రీసెంట్గా వచ్చేసి గోవాలో జరిగిన సౌత్ జోన్ టీమ్కి ఆడాను. జోనల్ సెలక్షన్స్ కూడా వెళ్ళాను, అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాను. ఇదనంత కారణం ఏంటంటే రీసెంట్గా ఏర్పడినటువంటి క్యాబీ, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు వచ్చేసి మాకు ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి ఇలా స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం, లేదంటే వేరే స్టేట్స్ని పిలిపించేసి టోర్నమెంట్ కండక్ట్ చేయడం. వీటి వల్ల మా టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇలా కండక్ట్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది ముందు కూడా. మరో B2 కేటగిరీ క్రికెటర్ నంద్యాల టీం కెప్టెన్ శ్రీకాంత్ గారు ఎప్పటికైనా తాను ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక అవుతాననే ధీమాను వ్యక్తపరిచారు. అందరికీ నమస్తే. మరి ఇక క్రికెట్కి రావడం అన్నది మా నాన్నగారి యొక్క కళ. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ యొక్క వీరాభిమాని. సో మా నాన్నగారిని చూసే నేను ఈరోజు ఇక క్రికెట్ నేర్చుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మా ఫాదర్ గారు అయితే లేరు. మా నాన్నగారు ఎప్పుడు కూడా టీవీలో క్రికెట్ చూస్తూ ఉండేవాడు. సో అలా మనం చూడడమే కాకుండా నన్ను కూడా కూర్చోబెట్టి చూపించేవాడు, ఇలా ఉంటుంది క్రికెట్ అని. సో అలా నేను క్రికెట్ చూస్తూ మరి నంద్యాలలో హాస్టల్లో అయితే నన్ను చేర్పించారు. మరి మా హాస్టల్ పేరు వచ్చేసి సెయింట్ లూక్స్ స్కూల్ ఫర్ ద బ్లైండ్. మరి అందులో నేను 2005లో చేరాను. సో అక్కడ మాకు క్రికెట్ అన్నది అందరిలాగా పైకి వేస్తారేమో అనుకున్నాను, కానీ వాటికి వచ్చిన తర్వాత బ్లైండ్ క్రికెట్ ఇలా ఉంటుంది, ఇలా రోలింగ్ వేస్తారు, ఇలా ఆడాలి అని చెప్పడం జరిగింది అక్కడున్న టీచర్స్ అందరూ కూడా. సో అలా నేను ఆడుతూ వచ్చాను. సో ఇంతవరకే ఉంటుంది అనుకున్నాను, కానీ దాని తర్వాత నిదానంగా నేను తెలుసుకున్నాను ఇండియా కూడా బ్లైండ్ క్రికెట్ ఆడుతుంది, ఇండియా టీం కూడా ఉంది అన్నది. ఏదో ఒక రోజు ఇండియన్ టీం తరఫున ఆడాలి అని. సో అందువల్ల నేను 2020 నుంచి మరి ఈ యొక్క ప్రతి టోర్నమెంట్కి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఏపీ టీంలో లాస్ట్ ఇయర్ అయితే సెలక్షన్స్కి అయితే వెళ్ళాను, బట్ కానీ సెలెక్ట్ కాలేకపోయాను. అయినా కూడా నేను నిరుత్సాహపడలేదు, ఏదో ఒక రోజు నేను సెలెక్ట్ అవుతాను అనే కాన్ఫిడెన్స్, ఒక దృఢ సంకల్పం నాలో అయితే ఉంది. సో దాని కొరకు నేను అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. బ్లైండ్ క్రికెట్ను సమన్వయం చేయడంలో ఎంపైర్ల పాత్ర ఎంతో కీలకమైంది. బ్లైండ్ క్రికెట్ ఎంపైర్ అమర్ గారు ఆకాశవాణితో మాట్లాడుతూ, గత 3-4 ఇయర్స్ నుంచి టోర్నమెంట్స్కి కండక్ట్ చేసినప్పుడల్లా వెళ్తూ ఎంపైరింగ్ చేస్తూ ఉంటాను. నార్మల్ క్రికెట్కి బ్లైండ్ క్రికెట్కి చాలా తేడా ఉందండి. నార్మల్ క్రికెట్ అన్ని రూల్స్ అందరూ తెలిసినవే, అందరూ చూస్తూనే ఉంటారు, ఆడుతున్నారు. బ్లైండ్ అలా కాదు, మన ఎంపైరే మెయిన్ రోల్ ప్లే చేస్తాము. ఎక్కువ వాళ్ళకి చెప్పడం కానీ ఎవ్రీ బాల్ టు బాల్, పిన్ టు పిన్ డీటెయిల్గా చెప్పాలి బ్లైండ్ క్రికెట్ వాళ్ళకి. సో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకొని సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడుతూ ఉంటారు. దానికి ఒప్పుకోవచ్చు, చాలా ఇన్స్పైర్ అవుతాం మనం వాళ్ళని చూసి. ఇక్కడ వికెట్ కీపర్ రోల్ కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. వికెట్ కీపరే మెయిన్ గైడ్ చేస్తాడు B1 బౌలర్ని. అతను చెప్పి తన ఈకోస్ వల్ల బౌలర్ B1 అనే బౌలరు ఆ బౌలింగ్ ఎలా వేయాలని అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్ ప్లేయర్ ఎవరంటే కీపరే, ఏ టీంకైనా B1 కీపరు. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఏ టీం అయినా బాగానే పర్ఫామ్ చేస్తారు. భారత బ్లైండ్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ ఆమేటి రవి గారు ఈ ఆటలో వికెట్ కీపర్ పాత్రను వివరిస్తూ, నాకు చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, అందులో క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే నేను చిన్నప్పటి నుంచి బ్లైండ్ అయితే కాదు, చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడుతుండగా, నార్మల్ క్రికెట్ ఆడుతుండగా నా ఐని వికెట్ కీపర్గా ఉండేటప్పుడే నా ఐని నేను పోగొట్టుకున్నాను, నా చూపు పోగొట్టుకున్నాను. సో ఆ తర్వాత నేను ఒక బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయినాక అక్కడ బ్లైండ్ క్రికెట్ ఆడుతుండడం నేను చూశాను. ఏంది బ్లైండ్ పిల్లలు కూడా క్రికెట్ ఆడుతారా, వీళ్ళకి కూడా క్రికెట్ ఉందా అని నేను ఆశ్చర్యపోయాను. తర్వాత ఓకే, ఈ గేమ్ ఎంతవరకేనేమో జస్ట్ ఫన్గా ఆడుతున్నారేమో అని అనుకున్నా. కానీ అక్కడ 2 ఇయర్స్ ఉండి వెళ్ళిపోయిన తర్వాత నా హైయర్ స్టడీస్ కోసం ఇంకా క్రికెట్ని లెఫ్ట్ చేస్తా. తర్వాత నాకన్నా జూనియర్ అయిన దుర్గారావు ఇండియన్ టీంలో సెలెక్ట్ అయ్యి ఇండియాకి వరల్డ్ కప్స్ ఆడాడు బ్లైండ్ క్రికెట్. తనను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక్కసారైనా నేను కూడా బ్లైండ్ క్రికెట్కి సెలెక్ట్ అయ్యి ఇండియాకి ఒక్కసారైనా నేను వరల్డ్ కప్ ఆడాలి అని అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. తర్వాత 2018లో ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యి నా డెబ్యూ శ్రీలంకతో ఆడాను అనమాట. సో అప్పుడు నేను వికెట్ కీపర్ అయితే కాదు, జస్ట్ ఫీల్డర్ అండ్ బ్యాట్స్మెన్గా నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత వికెట్ కీపర్గా స్టేట్ లెవెల్ ఏపీకి ఆడుతున్నప్పుడు వికెట్ కీపర్ మాకు లోటు తెలిసింది. అప్పుడు వికెట్ కీపర్ మిస్ అయితే అప్పుడు నన్ను ట్రై చేశారు వికెట్ కీపర్గా. ట్రై చేసేటప్పుడు అలా నేను వికెట్ కీపర్గా మారి
తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఇండియన్ టీంలో వికెట్ కీపర్గా ఉంటున్నాను. ఇంకా వికెట్ కీపర్ రోల్ వచ్చేసి బ్లైండ్ క్రికెట్లో ఏంటంటే వికెట్ కీపర్ కీ రోల్ అనమాట. ఎందుకంటే ప్లేయింగ్ లెవెన్లో B1 ప్లేయర్స్ 4 మెంబర్స్ ఉంటారు. సో నేను వాళ్ళని కూడా గైడ్ చేస్తుండాలి. ఇప్పుడు వాళ్ళ వైపు బాల్ వెళ్తుంటే వాళ్ళకి రైట్ లెఫ్ట్ అనేది నేను వికెట్ కీపింగ్లోనే చెప్తుండాలి. వాళ్ళకి రైట్ సైడ్ వెళ్తే రైట్ అంటే వాళ్ళు రైట్ సైడ్ పడుకుంటారు, లెఫ్ట్ సైడ్ అన్ని బాల్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటారు. అలా నేను గైడ్ చేస్తూ ఉండాలి. భవిష్యత్తులో నేను ఇంకా మరిన్ని టోర్నమెంట్స్ ఇండియాకే ఆడి ఇంకా నా దేశానికి మంచి పేరు తెచ్చి మా గ్రామంలో కూడా ఇంకా మంచి పేరు తెచ్చి నేను ఇంకా సెటిల్ అవ్వాలి లైఫ్లో. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురుషుల మహిళల జట్టు కోచ్, భారత మాజీ కెప్టెన్ ఇంకా అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి గారు ఈ ఆటలో కోచ్ పాత్రను వివరిస్తూ, కోచింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలనేది మేము ఫస్ట్ అది వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది. ఈ పొజిషన్ ఎలా ఉండాలి, పోస్టర్ ఎలా ఉండాలి, లెగ్ ఎలా ఉండాలి, టోస్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ మేము ఆ పొజిషన్లోకి వచ్చి వాళ్ళు మమ్మల్ని టచ్ చేసి చూసిన తర్వాత దెన్ వాళ్ళు ఆ పొజిషన్లోకి వచ్చినప్పుడు లేదు ఇంకా చేంజెస్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కటి మనము శిల్పాన్ని చెక్కినట్టు ఆ పొజిషన్కి వాళ్ళ మూమెంట్ ఆ విధంగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాట్ పొజిషన్స్ చేంజ్ అవుతుంటాయి. చేతిలో ఉన్నప్పుడు బ్యాట్ పొజిషన్ ఎలా ఉంటుందో B1స్కి అర్థం కాదు. వాటిని రన్నర్ ద్వారా గైడ్ చేయించాలని చెప్పేసి బయట నుంచి మెసేజ్ పంపించడం, ప్రాక్టీస్లో నీ షాట్ తగులుతున్నప్పుడు నువ్వు ఎట్లా అబ్జర్వ్ చేయాలి, అది మిడిల్ అయిందా, బాటమ్ అయిందా, ఎక్కడైంది, ఆ షాట్ సౌండ్ని బట్టి ఎలా ఉంటుందని చెప్పేసి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. ఇవి ఇట్స్ ఆల్ అబౌట్ టచ్ అండ్ ఫీల్ కోచింగ్. అట్ ద సేమ్ టైం వాళ్ళు దాన్ని కీప్ ప్రాక్టీస్. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ 10 టైమ్స్ చేస్తే మేము 100 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. అంత ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు పిల్లలు గ్రౌండ్లో. దానివల్ల ఆంధ్ర నుంచి బెస్ట్ ప్లేయర్స్ని వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్. స్టిల్ దేర్ ఆర్ ఫ్యూ ప్లేయర్స్ ఫ్రమ్ లాస్ట్ 2 years బాగా ఆడుతున్నా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ గెటింగ్ హైయర్ లెవెల్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ ఆంధ్ర నుంచి ఇంకా చాలామంది ఇండియాకి వెళ్తారని ఆశిస్తున్నాను. నిరంతరం ప్రాక్టీస్లో ఉంటే వాళ్ళ గేమ్ అనేది పదును మీద పదును ఉంటుంది కదా, షార్పర్ దెన్ మోర్ షార్పర్ అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ ప్లేయర్స్ పర్ఫెక్ట్ అన్నట్టు. అనంతరం బ్లైండ్ క్రికెట్ కోసం ఎంతో సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గట్ల శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, హాయ్ అండి, నేను డాక్టర్ గట్ల శ్రీనివాసరెడ్డి. గత 25 సంవత్సరాల నుంచి 2001 నుంచి బ్లైండ్ విజువల్ ఇంపైర్డ్ ఎవరైతే ఉన్నారో అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నాను. నేను మొదలుపెట్టినప్పుడు నా మొదటి 10 మందిలో అజయ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ అర్జున్ అవార్డు 5 వరల్డ్ కప్ గెలిపించిన వ్యక్తి, 12 సంవత్సరాల వయసు. ఆయనకి నేను మొదట హెల్ప్ చేసిన 10 మందిలో వన్ ఆఫ్ ద పర్సన్. ఆయనతో మొదలుపెట్టిన సేవ ఈరోజు 35,000 మందికి విజువల్ ఇంపైర్డ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చాను. 2001 నుంచి 2015 వరకు ఎడ్యుకేషన్లో, 2015 నుంచి ఇప్పటి వరకు స్పోర్ట్స్లో బ్లైండ్ క్రికెట్ని అథ్లెటిక్ రూపంలో ఎంతోమంది తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బ్లైండ్ వాళ్ళకి మాత్రమే ఒక సపరేట్గా ఒక క్లబ్ ఏర్పాటు చేసి లోకల్గా ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళని ఏపీ టీంకి, ఇండియా టీంకి పంపించాలనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాల నుంచి స్టేట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చిన ఈరోజు 8 టీంలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. ఆ 8 టీంలు బొబ్బిలి, వైజాగ్, విజయనగరం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, తిరుపతి, నంద్యాల 120 మంది విజువల్ ఇంపైర్డ్ అంటే బ్లైండ్ క్రికెట్ ప్లేయర్స్ అందరూ వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ ద బ్లైండ్ 2026. ఆ తరువాత బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులలో ఒకరైన నెల్లూరు మునిలక్ష్మి గారు ఆకాశవాణితో ఇలా అన్నారు. హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. కొన్ని సంవత్సరాలుగా మేము క్రికెట్ అంటే బ్లైండ్, నేను స్పెషల్ చిల్డ్రన్ కోచ్ కూడా. దీనికి సంబంధించినటువంటి అంటే స్పెషలైజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సర్వీస్ చేస్తూ ఉంటాను. దీంట్లో భాగంగా ఈ ఇయర్ 8 టీమ్స్తో ఏపీ లెవెల్లో అంటే ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ అనేది మన తిరుపతిలో గొల్లవానిగుంటలో మనం నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి మాతో పాటు ఏపీ ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ వాళ్ళతో పాటు వివిధ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క టోర్నమెంట్లో 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నాము. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 4 రోజులు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్లో వివిధ రకాల ప్లేయర్స్ వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకున్నారు. మామూలు క్రికెట్ ఆడేయడం అనేది ఒక విధంగా ఉంటుంది, బట్ ఇది బ్లైండ్ క్రికెట్ అనేది వాళ్ళు స్పెషల్గా ఆడుతున్నారు. అలాగే వాళ్ళ టాలెంట్ అనేది ఇక్కడ బయటపడడం కూడా జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్లో మీరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క రేడియో ప్రసారం ద్వారా మీరు వింటున్నటువంటి ప్రతి ఒక్క శ్రోతలకి కూడా మా విజ్ఞప్తి. ఎందుకంటే మనం మామూలుగా మాట్లాడడం వేరు, చూసేది వేరు. వీళ్ళు స్పెషల్గా ఆడుతూ
వాళ్ళ వినికిడి శబ్దంతోనే చేస్తున్నటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని రేడియో కార్యక్రమం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి, 4 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో గొల్లవానిగుంటలో వచ్చి వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. బ్లైండ్ క్రికెట్లో ఫస్ట్ ఎయిడర్గా సహాయం అందిస్తూ మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు రత్నశేఖర్ సొప్పారపు గారు ఆటగాళ్ల ప్రతిభ పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. నేను గత 4 సంవత్సరాలుగా మనకి ఎవరైతే ఈ బ్లైండ్ క్రికెట్ ఆడుతున్నారో వారికి ఏదైనా చిన్న చిన్న గాయాలు జరిగినా లేదంటే ప్రథమ చికిత్స నిమిత్తం నేను మా టీము ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఆ సందర్భంలో వీళ్ళు క్రికెట్ ఆడతారా, ఎలా ఆడుతారు అనే నాకు చాలా ఉత్సుకత ఉండేదండి. అయితే ఆ సందర్భంలో నేను వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఆడే విధానం అసలు వాళ్ళకు కనపడదు, పార్షియల్గా కనపడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కేవలం ఆ బాల్లోని సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ దిశ వైపు నుంచి వాళ్ళు క్రికెట్ ఆడటం, 4లు 6లు కూడా కొడతారండి, 1 2లే కాదు. మరి ఈ 4లు 6లు కొడుతున్నప్పుడు వారికి మరింత ఉత్తేజం. నేను గత 4 సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు రిపీటెడ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా మొదటిసారి వాళ్ళు డిస్టిక్ లెవెల్ ఆడితే తర్వాత ఈ 4 సంవత్సరాల్లో డిస్టిక్ లెవెల్ ఆడిన ప్లేయర్లు ఈరోజు నేషనల్కి ఆడుతున్న ప్లేయర్లు ఉన్నారు. నిజంగా కూడా ఈ ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నాయో ఈ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్కి సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే వీరిని మరింత బయటికి ప్రపంచానికి తెలిసేటట్టుగా మన ఆల్ ఇండియా రేడియో వారు చేస్తున్న కృషికి కూడా అభినందనీయం. మీరు కూడా బ్లైండ్ క్రికెట్ ఎలా ఆడుతారు ఏంటి చూడాలి అని అనుకుంటే ఎక్కడ మీ దగ్గర ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి చూడండి, వాళ్లకు సపోర్ట్ చేయండి. 4 రోజుల పాటు మన తిరుపతిలో జరుగుతున్న ఈ బ్లైండ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది. ఈ ఆట మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. చూపు లేకపోవడం చీకటి కాదు, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన చీకటి అని. శరీరానికి పరిమితులుండొచ్చు కానీ సంకల్పానికి ఉండవు అనే విషయం బ్లైండ్ క్రికెటర్లు ప్రతి పరుగుతో, ప్రతి క్యాచ్తో, ప్రతి విజయంతో ప్రపంచానికి చాటి చెప్తున్నారు. మరి అసాధ్యం అనే పదానికి కొత్త అర్థాన్ని చెబుతున్న ఆధునిక అర్జునులైన ఈ క్రికెటర్ల ఆటను చూసి అందరూ ఆస్వాదించాలని ఆశిద్దాం. నమస్కారం. అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరికి చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడెరా, గెలుపే అడుగడుగునా, వెలుగే నిను అలమెనా, దిగులే పడె మరుగునా, మొదలే ఇక సమరమా, పడినా పెదరక పదా, పరుగే విజయము కదా, ఉరికే చెమటలనలే కదిలెనులే, తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే, కొలవని వేగమే అడుగుల చూపటానికే, మరిచిన తారమే ముసుగిక నేడు వీడలే, అరుగుల దాహమే కరువిక తేలికాయలే, అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరికి చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయసు సగముగా మారిపోయి ఓడెరా.